నిరుద్యోగులమంతా ఐక్యతగా మారి ఈ సిటీ సెంటర్ లైబ్రరీ ఇవాళ పోటీ పరీక్షలకు నిలయం ఎక్కడంటే సిటీ సెంటర్ లైబ్రరీ. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీ నిరుద్యోగుల హక్కుల కోసం ఇవాళ ఫైట్ చేస్తున్నటువంటి సిటీ సెంటర్ లైబ్రరీ సాక్షిగా మేము అడుగుతున్నాం. మీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం. దానికోసం ఫిబ్రవరి 4వ తారీఖు నాడు, వాస్తవంగా ఫిబ్రవరి 21వ తారీఖు నాడే కవాత్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. కానీ పండుగ వచ్చిన నేపథ్యంలో దాన్ని పోస్ట్పోన్ చేసుకొని సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు మహా ర్యాలీ నిర్వహించి ఇందిరా పార్క్ కాడ మహాధర్నా నిర్వహిస్తాం. కాబట్టి దీంట్లో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ప్రతి స్టడీ హాల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి, సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థి, దిల్సుఖ్ నగర్లో ఉన్న ప్రతి విద్యార్థి, అన్ని లైబ్రరీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలలో వరంగల్ కానీ, నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, రంగారెడ్డి కానీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పుస్తకం పట్టుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి యువకుడు స్వచ్ఛందంగా, ఇది అశోక్ సార్ పని కాదు, రవికుమార్ పని కాదు, ఇందిరా పని కాదు, కుమార్ పని కాదు, బాలకోటిది కాదు, అందరిది, నిరుద్యోగులందరిది. కానీ నిరుద్యోగుల అంశాలపైన మనం నిలబడకపోతే, కలబడకపోతే, ప్రశ్నించకపోతే, అడగకపోతే వీళ్ళు 2026 సంవత్సరాన్ని కూడా 0 ఇయర్ క్యాలెండర్గా మార్చడానికి వాళ్ళు ఆల్రెడీ సిద్ధమయ్యారు. కాబట్టి మనం క్వశ్చన్ చేయాలా, నిలదీయాలా శాంతియుతంగా. ఆల్రెడీ మేము 5,000 మంది పైగా ఇందిరా పార్క్ కాడ ఆల్రెడీ ధర్నా నిర్వహించినాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పండగ ముందు విద్యార్థుల్లో ఉన్న ఆవేశాన్ని మెరుపు ధర్నాల రూపంలో నిమిషాన్ని చూపించారు. ఆర్టీసీ క్రాసుల్లో 3-4 ధర్నాలు జరిగినాయి. దిల్సుఖ్ నగర్లో 3-4 ధర్నాలు జరిగినాయి, మెరుపు ధర్నాలు జరిగినాయి. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మా నిరుద్యోగులం మీకు క్వశ్చన్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. పోలీసులారా ఇబ్బంది పెట్టకండి. మీకు పోలీసులు మేము సహకరిస్తాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా ఈ ర్యాలీ తీసుకొని ఇందిరా పార్క్ కాడ మహాధర్నా పెట్టుకుంటాము. ఎందుకంటే ఇందిరా పార్క్ ఉన్నదే ధర్నాలు చేసుకోవడం కోసం, హక్కులని ప్రశ్నించడం కోసం, ప్రభుత్వాలు నిలదీయడం కోసం. మీ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి ఇవాళ నిరుద్యోగుల నిర్బంధకాండ కింద ఇవాళ అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది పోలీసులు అడ్డం పెట్టుకొని. మీరు నిజంగా ప్రజాపాలన అయితే, నిరుద్యోగుల ప్రభుత్వం మీద అయితే తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయండి. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ల కోసం విద్యార్థులు 3.5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. మొన్నటిదాకా నాయకులు చెప్పారు గ్రూప్ 1 కంప్లీట్ కాలేదు, గ్రూప్ 2 కంప్లీట్ కాలేదు, గ్రూప్ 3 కంప్లీట్ కాలేదు, నోటిఫికేషన్ ఇస్తలేమని చెప్పారు. ఇవాళ అన్ని నోటిఫికేషన్ సంబంధించి పత్రాలు ఇచ్చిండ్రు. పత్రాల సీఎం పత్రాలు ఇచ్చే కార్యక్రమం అయిపోయింది. ఇక లేవు, ఇక పత్రాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కాడ ఏం లేవు ఇక. ఎందుకంటే గత గవర్నమెంట్ 2022లో మీ మేనిఫెస్టో తయారు కాకముందే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో పత్రాలు ఇచ్చారు. పత్రాల కార్యక్రమం అయిపోయింది. ఇక పత్రాలు ఇచ్చేది లేదు. ఎందుకంటే గ్రూప్ 4కు పత్రాలు ఇచ్చిరు, గురుకులాలకు పత్రాలు ఇచ్చిరు, ఎస్ఐ కానిస్టేబుల్ పత్రాలు ఇచ్చిరు. అన్నిటికీ మీరు ఇచ్చిన పత్రాలే. పత్రాల కార్యక్రమం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక అధికారికంగా ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారా అంటే అది మనకు ఏందది డిఎస్సిలో కాదు. వీళ్ళు అధికారికంగా వచ్చిన అధికారిక నోటిఫికేషన్లో ఓన్లీ ఫార్మా రంగానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్లో మాత్రమే 6,300 ఇచ్చారు తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా మీరు ఇవ్వలేదు. అవి కూడా ఎగ్జామ్ జరిగి సంవత్సరం అవుతుంది. పిల్లలంతా గోస తీస్తున్నారు మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారా అని. సంవత్సరం అయినా ఆన్లైన్ ఎగ్జామ్ 15 రోజులలో పూర్తి చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న సంవత్సర కాలంగా మీరు పత్రాలు ఇవ్వలేరు. మీరు ఇచ్చిన ఉద్యోగాల పత్రాలు ఇవ్వలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాల పత్రాలు ఇచ్చారు. మీ పత్రాలు మీకు ఇస్తాం శాతం అయితే లేదు. గతంలో 2022లో ఇచ్చినట్టు ఉద్యోగాలకి 2025లో పత్రాలు ఇచ్చినటువంటి దుర్మార్గమైన చర్య జరిగింది. కాబట్టి మా హక్కుల కోసం, మా నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులంతా ఐకమత్యంగా కదులుతున్నాం. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా పెడుతున్నాం.